నుంచి 50 అంటే ఏ విధమైనటువంటి జిఎస్ జనరల్ లెబిలిటీ ఉంది. రామాయణము స్టోరీ కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సెప్ట్ ఎవరిని ఈ పూట ప్రతి 1 అవర్ కూడా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది. లెవెల్ అర్థమవుతుంది, ఉపయోగించుకోండి. అయితే వేసుకోవడం టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ముందు వచ్చే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం గ్రూప్ 4 సంబంధించి ఏ విధంగా ఈ తక్కువ టైంలో ఉద్యోగం సాధించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఉద్యోగాన్ని ఏ విధంగా పొందాలి, ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటి కూడాను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గమనిస్తే గ్రూప్ 4లో ఇప్పటికి మనం దాదాపు 50 నుంచి 55 రోజుల టైం ఉంది. మరి ఈ తక్కువ టైంలో ఈజీగా ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వగలం లేదో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండోమెంట్ ఆఫీసర్ కూడాను 40 నుంచి 45 రోజుల సమయం అవుతుంది. మరి ఈ యొక్క తక్కువ సమయంలో మనం ఎండోమెంట్ ఆఫీసర్లో క్వాలిఫై అవ్వాలంటే, ఉద్యోగానికి దగ్గరగా అవ్వాలంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మేము అంటే జోస్ సార్ మరియు రాధాకృష్ణ సార్ ఇద్దరం కలిసి రాబోయే ఎగ్జామ్స్ అయినా గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ సంబంధించిన ప్రిపరేషన్ అనేది తక్కువ టైంలో ఏ విధంగా మీరు అచీవ్ చేయాలో క్లియర్గా మీకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గమనించండి, ఒకటే వీడియోలో అంటే ఒకటే దెబ్బకి 2 పెట్లు అన్నట్టుగా ఒకటేసారి ఈ వీడియో చేయడం వల్ల మీకు 2 టైమ్స్ వీడియో చూడకుండా ఒకటే క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గమనిస్తే చాలా మంది ఇటు గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఆఫీస్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, 2కి అప్లై చేశారు కాబట్టి మీ టైం అనేది వేస్ట్ చేయకుండా ఒక క్లియర్ క్లారిఫికేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది ఎండ్ అయ్యే వరకు చూడండి. ఓకే, సరేనమ్మా. మరి ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఏముండాలి, ఏం చదవాలి, దేనిపైన ఎక్కువ దృష్టి సారించాలి అనేటువంటి కూడాను మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి జో సార్ అయితే గ్రూప్ 4 సంబంధించిన వివరాలు అయితే అందిస్తారు. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే గ్రూప్ 4 సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అమ్మా. మరి ఈ ప్రిలిమ్స్ లో మనకి టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. మరి ఈ 150 మార్క్స్ లో మనకి పార్ట్ ఏ అని పార్ట్ బి, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. ఈ పార్ట్ ఏలో 100 మార్కులు ఉన్నాయి, పార్ట్ బిలో 50 మార్క్స్ అయితే ఉన్నాయి. మరి గమనిస్తే పార్ట్ ఏలో 100 మార్కులు గాను జిఎస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. మరియు పార్ట్ బి విషయానికి వస్తే తెలుగు మరియు ఇంగ్లీష్ గ్రామర్ గురించి అయితే మనకి దీంట్లో పొందుపరిచారు. ఎస్, మరి ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి మనం చూసుకుంటే కనుక పేపర్ 1కి సంబంధించింది 50 మార్క్స్ జిఎస్ అనేటువంటి ఉంటుంది. ఇంకా పేపర్ 2కి సంబంధించినటువంటిది మనకి రామాయణము, అలాగే భాగవతం, మహాభారతం, అలాగే ఈ యొక్క పురాణాలు, ఇలా మొత్తానికి 12 చాప్టర్స్ అయితే ఈ యొక్క పేపర్ 2లో ఉంటుంది. ఇందులోనే మనకి ఎక్కువగా స్కోరింగ్ అయినటువంటిది చేసేటువంటి అవకాశం ఉంది. 100 మార్కులు ఈ యొక్క పేపర్ 2లో ఉంటుంది, 50 మార్కులు పేపర్ 1కు ఉంటుంది. మనం ఖచ్చితంగా దృష్టి సారించాల్సింది పేపర్ 2 పైన. ఓకే, సో ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే ఈ ఫిలిమ్స్ లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అంటే మీరు పేపర్ 1 అంటే పేపర్ పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఉన్నాయి కాబట్టి, మరి ఈ పార్ట్ ఏ పార్ట్ బిలో ఖచ్చితంగా జిఎస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పైన ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో మరి గమనించినట్లయితే దీంట్లో ముఖ్యమైన కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ ని ప్రతిరోజు మీకు అంటే మీరు కొంత టైం కేటాయించుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థులను రోజుకి 12 గంటలు చొప్పున మినిమం 12 అవర్స్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. దాంట్లో మీకు పార్ట్ ఏ విషయానికి వస్తే ఒక 8 గంటల కాలం టైం ఇవ్వండి. పార్ట్ బి విషయానికి వస్తే మీకు 4 గంటల కాలం టైం ఇవ్వండి. సో ఈ విధంగా డివైడ్ చేసుకుని మీరు ఒక ప్రిపరేషన్ అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మనం గమనిస్తున్నట్టయితే పార్ట్ ఏకి 4 గంటలు, పార్ట్ బి చూసుకుంటే 4 గంటలు. దీంట్లో ఖచ్చితంగా మరి దీంట్లో ఈ 8 గంటల్లో 2 గంటల కాలం ప్రాక్టీస్కి అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఈ 4 గంటల్లో 1 గంట కాలం మీరు ప్రాక్టీస్కి ఇవ్వాలి. ఎస్, మరి ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి మనం చూస్తే కనుక పేపర్ 1 పేపర్ 2లో మనము ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది పేపర్ 2కి ఇవ్వాలి. అంటే ఎక్కువ మార్క్స్ అనేటువంటి మన పేపర్ 2 నుంచే సంపాదించవచ్చు కాబట్టి
ఇక్కడ రామాయణము, భాగవతం, మహాభారతం, పురాణాలు పైన ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పేపర్ 2ని మనం రోజుకి ఈ రెండింటిని కలిపి చూసుకుంటే కనుక ఒక 8 నుంచి 10 గంటల వ్యవధిని అయితే మనము కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువగా పేపర్ 2కి కేటాయించండి. పేపర్ 2కి మినిమం ఒక 5 to 6 అవర్స్ అయితే కేటాయించండి. మిగతా అవర్స్ అయితే జిఎస్ పైన దృష్టి సారించండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే సాధించవచ్చు. అలాగే పేపర్ 2లో మనము రామాయణ, మహాభారత, భాగవత, పురాణాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడాను ఎక్కువగా చేయండి. ఈ యొక్క 6 గంటల వ్యవధిలో ఖచ్చితంగా 1 గంట అయితే మీరు ప్రాక్టీస్ బిట్స్ పైన అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీటిని ఒకసారి రీకాల్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పేపర్ 2లో మీకు 100కి 80 మార్క్స్ అబోవ్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, సార్ నేను నోటిఫికేషన్ పడినప్పటి నుంచి చదువుతున్నాను చెప్పేసి కొంతమంది చెప్తుంటే, మరి కొంతమంది ఏమంటారంటే, సార్ నేను నోటిఫికేషన్ నుంచి చదవలేదు, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అంటే ఈ కేవలం 50 నుంచి 55 రోజుల కాలంలోనే నేను సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటుందా, క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారు. మరి ఇది కష్టమా ఈజీ అంటే ఖచ్చితంగా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం గమనించినట్లయితే 2017 అంటే 2016 నోటిఫికేషన్ గ్రూప్ 2 విషయానికి వస్తే సరే సేమ్ డిసెంబర్లో నోటిఫికేషన్ పడి మనకి ఈ జనవరి 21 వరకు అంటే 19-21 వరకు మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది అప్లికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 23వ తారీఖున అయితే మనకి ఎగ్జామ్ డేట్ పెట్టారు. మరి దీన్ని బేస్ చేసుకుంటే అక్కడ ఉన్న టైం కూడా చాలా తక్కువ టైం మాత్రమే, కేవలం 45 రోజుల టైం మాత్రం ఇచ్చారు. కాబట్టి మరి ఈ టైంలో మనం ఖచ్చితంగా చాలా మంది ఫిల్మ్స్ క్వాలిఫై అంటే మీరు కూడా ఈజీగా క్వాలిఫై అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు అనేవి వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇతిహాసాలకు సంబంధించిన వాటిపైనే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇతిహాసాలు మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు ఇందులో రావడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు 80 మార్కులు అయితే సాధించేటువంటి అవకాశం ఉంది. మరి జనరల్ స్టడీస్ అనేటువంటిది మనము ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చదివినటువంటి టాపిక్స్ కాబట్టి వాటిపైన కూడా కొంచెం దృష్టి సారిస్తే మనకి 30+ అబోవ్ మార్క్స్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, సో కమింగ్ టు విషయానికి వస్తే మరి ఈ జిఎస్ లో ఏ టాపిక్ చూసుకోవాలి, తెలుగు మరి ఇంగ్లీష్ లో ఏ టాపిక్ చూడాలి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా గమనించండి, జిఎస్ లో 100 మార్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మనకి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ చూసుకుంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అనేది 26 జిల్లాలుగా ఉగాది నుంచి మారింది. మరి ఈ 26 జిల్లాలుగా మారిన తర్వాత వచ్చిన అప్డేట్స్ చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ విషయానికి వస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సంక్షేమ ప్రభుత్వం నడుస్తుంది, అంటే సంక్షేమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు బడ్జెట్ సర్వే పైన కాన్సన్ట్రేట్ పెట్టాలి, రెండో పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ విషయానికి వస్తే ముఖ్యంగా చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అఫైర్స్ లో మనకి ఎక్కువ స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ కరెంట్ అఫైర్స్ పై కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ముఖ్యంగా కరెంటు ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో స్పోర్ట్స్ మీద, బుక్స్ పైన, ఇంపార్టెంట్ డేట్స్ పైన, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పైన, నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే ముఖ్యంగా చూసుకుంటే ఇండియన్ పాలిటీలో పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులపైన ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం చూసుకుంటే రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పార్లమెంట్ మరియు శాసనసభ వీటిపైన బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం, ఓకే 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ గురించి అయితే ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ చూసుకుంటూ కమింగ్ టు ఎకానమీ విషయానికి వస్తే ఎకానమీలో పంచవర్ష ప్రణాళికల పైన, ఆ నెక్స్ట్ పేదరిక నిరుద్యోగం పైన, నీతి ఆయోగ్ ఇండెక్స్ పైన, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పైన, కొంచెం అక్కడక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ పైన బిట్స్ వస్తుంది అంటే వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు విషయానికి వస్తే మీకు హిస్టరీ విషయానికి వస్తే భారత జాతీయోత్సవం అంటే ఇక్కడ మనం గమనిస్తే 1885 నుంచి 1947 వరకు జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎవరైతే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు చేశారో అంటే దాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు అవ్వచ్చు, లేదంటే రఘుపతి వెంకటరత్నం అవ్వచ్చు, నాపే సుబ్బారావు అవ్వచ్చు, ఇలాంటి వ్యక్తుల గురించి కొంచెం నేర్చుకోండి.
నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ సెక్షన్స్ పైన కాన్సన్ట్రేట్ పెట్టండి. దీనికి తోడు మీకు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ పైన ఎక్కువగా దాదాపు 10 బిట్లు వచ్చే అవసరం కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో సబ్జెక్ట్ చూసుకుంటే పర్యావరణం మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ పర్యావరణంలో జీవ వైవిధ్యం గురించి దానికి సంబంధించిన రిపోర్ట్స్ విషయం గురించి తర్వాత సస్టైనబుల్ గోల్ సంబంధించి కూడా మీరు నేర్చుకోండి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ మధ్య నుంచి కరోనా అంశాల గురించి కానీ కొన్ని విపత్తు నిర్వహణ సంబంధించిన అంశాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ 100 మార్కులకు గాను దాదాపు 70 మార్కులు అనేవి ఈజీగా సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో మీరు గమనిస్తే ఎవరు ఏ సార్ ఏ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పినా సరే దాంట్లో మనం క్లాస్ లో చెప్పిన డైరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు. ప్రాక్టీస్ చాలా ఏం అవసరము. మీరు క్లాసెస్ విన్నా బుక్స్ విన్నా ఉపయోగం లేదు. ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ పెట్టండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. సందులు ఏంటి, సమాసాలు ఏంటి, అలంకారాలు ఏంటి నేర్చుకోండి. కానీ వాటిపైన వచ్చిన నంబర్ ఆఫ్ ఆ పదాల గురించి పైన ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా దీంట్లో ఎక్కువ స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 90 మార్కులు అయినా వచ్చినట్లయితే మీరు సేఫ్ మార్క్స్ అయ్యి ఈజీగా క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది. అయితే 90 కట్ ఆఫ్ అని చెప్పడం, పేపర్ ఈజీగా ఉంటే 90 మార్క్స్ వెళ్తుంది, పేపర్ కొంచెం టఫ్ ఉంటే ఒక 60 నుంచి 70 మార్కులు ఉంటుందమ్మా. ఓకే రైట్ సార్ చెప్పండి. ఇంకా ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించిన జిఎస్ కి సంబంధించిన వివరాలు అయితే సార్ అందించారు. మరి వాటిని అయితే కరెంట్ అఫైర్స్ పై ఎక్కువ దృష్టి సారించండి. అలాగే జిఎస్ లో వచ్చేటువంటి ముఖ్యమైన టాపిక్స్ కూడాను సార్ వివరంగా వివరించారు మీకు. వాటిపైన దృష్టి సారించండి. ఖచ్చితంగా మీ అందరు కూడాను ఈ యొక్క జిఎస్ లో 50కి 30 మార్కులు పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పేపర్ 2కి వచ్చేసరికి రామాయణం మహాభారతాల పైన ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఇక పురాణాలు అలాగే భాగవతం పైన ఇక 3rd 4th ప్రయారిటీకి ఇవ్వండి. మొత్తానికైతే వీటి నుంచి మనకి 40 మార్కులు పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రామాయణము మహాభారతం భాగవతం పురాణాల పైన దృష్టి సారించండి. వీటిలో వచ్చేటువంటి కొంతమంది పాత్రల యొక్క పేర్లను తెలుసుకోవాలి. అంటే భరతుడు ఎవరు, లేదా భరతుడు ఎవరి యొక్క కుమారుడు, లేదనుకుంటే కైకేయి ఎవరు, కైకేయి మరి వనవాసానికి పంపించడానికి ముఖ్య కారణం ఏంటి, లేదనుకుంటే మందర ఏ విధంగా కైకేయికి దుర్బోధ చేసింది, లేదనుకుంటే ఈ యొక్క సుబాహుని ఏ అస్త్రంతో రాముడు వధించాడు, ఇలాంటి బిట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదనుకుంటే మనకి కొంతమంది పాత్రధారులు ఇవ్వడం జరుగుతుంది. పక్కనే వాళ్ళ యొక్క కుమారులు కానీ, లేదనుకుంటే వాళ్ళకి సంబంధించిన సంఘటనలు కానీ, లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలపైన కానీ జతపరచండి అనేటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని ఈ యొక్క ప్రతి ఒక్క సన్నివేశాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడాను ఇతిహాసాలు, ఇది ఇలా జరిగింది అని చెప్పేటువంటివన్నీ కాబట్టి మన కథ రూపంలో ఉంటుంది. కాబట్టి ఒక కథ రూపంలో చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సన్నివేశము, ప్రతి ఒక్క పాత్ర, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ప్రాంతం పైన ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్క పాత్రలో వచ్చేటువంటి సంఘటనలు కూడాను అడిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క పాత్రధారిని ఇంకొక పాత్రధారి చంపేటప్పుడు అతను ఉపయోగించేటువంటి అస్త్ర శస్త్రాలను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడాను ఈ కథలలో మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ యొక్క పేపర్ 2 పైన మీరు ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. పేపర్ 1లో ఏ విధంగా సాధించాలనేటువంటిది సార్ అయితే ఆ టాపిక్స్ అయితే వివరించారు. కాబట్టి మొత్తానికైతే మీరు ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉండాలనేటువంటిది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్పాను. చూడండి, వాళ్ళైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లేదా ఎండ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ఇప్పుడు గమనించినట్లయితే సో ప్రిపరేషన్ గురించి చెప్పాము, తర్వాత టాపిక్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక షెడ్యూల్ పెట్టుకోండి. సో డేలో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిరోజు ఒక షెడ్యూల్ పెట్టుకొని మీకు ప్రతిరోజు ప్రతి పూట ప్రతి 1 అవర్ కూడా ఇంపార్టెంటే. ఒక 1 అవర్ కూడా మీరు టైం వేస్ట్ చేస్తే ఆ 1 అవర్లో ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తే దాంట్లో ఒక్క మార్క్ కానీ మీరు పోతే 0.33 అంటే దాదాపు మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంది. కాబట్టి దట్ మీన్స్ ఏంటంటే 0.33 అంటే ఒక బిట్ తప్పు చేస్తే 0.33 మార్క్స్ పోతుంది. కాబట్టి పొరపాటున మీరు ఈ 0.33 కూడా మీకు క్వాలిఫై అవకాశం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే ప్రతి 1 అవర్ ఇంపార్టెంటే. సో దీనికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే మన జోష్ స్టడీ యాప్ లో గ్రూప్ 4 సంబంధించి కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది, గ్రూప్ 4 సంబంధించి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది, గ్రూప్ 4 క్విక్ రివిజన్ బ్యాచ్ అందుబాటులో ఉంది. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది. సో యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రమోషన్ నుంచి కదమ్మా అవకాశం. చూడండి, నేను మొదట చెప్తాను, సో నా కోర్సు మాత్రం జాయిన్ అవ్వని చెప్పను.
కంపేర్ చేసుకోండి. మన స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్తో కానీ ఏ ఫ్యాకల్టీతో కానీ ఏ బిట్స్తో కానీ కంపేర్ చేసుకోండి. బాగుందంటే జాయిన్ అవ్వండి. సో మేము చెప్తున్న దాదాపు 1,00,000 బిట్లతో మేమైతే మీ ముందుకు వచ్చాం. 1,00,000 బిట్లు. మన యొక్క ఏపీ తెలంగాణలో ఎవరు కూడా ఎంతో 1,00,000 బిట్లతో రాలేదు. సో 1,00,000 బిట్లతో మేము ముందుకు వచ్చాము. ఒకసారి మీరు మా యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే వాటిని చూసిన తర్వాత నచ్చితే జాయిన్ అవ్వండి. ఎస్, మరి ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే చాలా చక్కనైనటువంటి మనకి వివరణలతో అయితే అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి దాదాపుగా మనకి 2,000కు పైగా టాపిక్ వైజ్ టెస్టులు కానివ్వండి, 90కు పైగా గ్రాండ్ టెస్టులు కానివ్వండి, 20కి పైగా మోడల్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము దాదాపు ఒక మోడల్ పేపర్స్ 50కి పైగా అందించడం జరిగింది. అంటే ఈ యొక్క మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ టాపిక్ వైజ్ టెస్ట్ కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే సాధించగలరు. అంటే మనము కథను చదివిన తర్వాత ఇవంతా కూడా ఎక్కువగా మనకి పార్ట్ 2లో పేపర్ 2లో అయితే మనకి ఎక్కువగా ఇతిహాసాలే కాబట్టి ఈ ఇతిహాసాలు చదివాక మనము ఆ కథ అంతా గుర్తుందా లేదా లేదనుకుంటే ఆ స్టోరీ మొత్తం గుర్తుందా లేదా అనేటువంటి ఆ సన్నివేశాలను గుర్తుందా లేదా అనేటువంటి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడాను మంచి స్కోర్ సాధించగలరు, ఎండోమెంట్ ఆఫీసర్గా తిరిగి రాగలరు అని ఖచ్చితంగా అయితే మేము చెప్పగలం. కాబట్టి జోష్ స్టడీ క్లబ్ యాప్లో అయితే మాకు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి అందుబాటులో ఉంది. సో అభ్యర్థులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఉద్యోగస్తులుగా స్థిరపడాలని అయితే ఆశిస్తున్నాం. రైట్. సో మనం దీనికి సంబంధించి అంటే కొత్త వాళ్ళు చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళ గురించి రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి ఆ రిక్వెస్ట్ అనుగుణంగా మనం ఈ రోజు నుంచే, సో ఈ రోజు ఏమో సోమవారం 6th, ఈ రోజు నుంచే గ్రూప్ 4 క్విక్ రివిజన్ బ్యాచ్ సో ఈ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామమ్మా. సో ఈ క్విక్ రివిజన్ బ్యాచ్ లో చెప్పేస్తారు సింపుల్ గా, దీంట్లో మొత్తం క్లాసులు ఇస్తామమ్మా. టోటల్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. మీకు చెప్పిన గ్రూప్ 4 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో టెస్టులు దీంట్లో వచ్చేస్తాయి. ఓకే. సో వీటికి అదనంగా ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏంటివి రీసెంట్ అప్డేట్స్తో పాటు ఎక్స్పెక్టెడ్ ఏదైతే అవుతున్నాయో వీటికి అదనంగా మనం వీడియోస్ చేసి పెడతాము. అయితే నిజానికి ఏంటంటే ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తాయి. మనం ఓన్లీ దేనికి ఛార్జ్ చేస్తామంటే క్విక్ రివిజన్ బ్యాచ్లో ఏవైతే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్కి వీడియో చేస్తున్నాం వాటి కోసం మనం ఛార్జ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఈ వీటిని అంటే మీరు అవి చూసుకుంటూ వీటిని కూడా వినియోగిస్తున్నట్టు ఖచ్చితంగా 100% మీరు క్వాలిఫై అవకాశం అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీరు టైం అయితే కేటాయించుకొని జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. అదేవిధంగా చూసుకుంటే సార్ చెప్పినట్టు ఎన్రోల్మెంట్ సంబంధించిన ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. అయితే దానికి ఎందుకు క్విక్ రివిజన్ స్టార్ట్ చేయలేదంటే ఎండోన్మెంట్లో మొత్తంగా చూసుకుంటే ఒక 170 క్లాసులతో ఉంటాయమ్మా. ఈ 170 క్లాసెస్కి ఈ 45 డేస్లో మీరు కేవలం 30 రోజుల కాలంలో రోజుకి 5 నుంచి 6 వీడియోస్ చూస్తే వీటంటే రోజుకి కేవలం 4 గంటల కాలం మీరు చూసినట్లయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎండోమెంట్ ఆఫ్ సంబంధించి. సో అందువల్ల ఏంటంటే దానికంటూ క్విక్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1200 పైగా క్లాసులు ఉంటాయి కాబట్టి వీటి క్విక్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో వీటిని వినియోగించుకోండి. రైట్. సో గమనించండి, ఉన్న టైం వినియోగించుకోండి. సో నేను చెప్పినా సార్ చెప్పినా ఇంకో పర్సన్ చెప్పినా ఎవరు చెప్పినా సరే సిలబస్ని మనం ఎంతవరకు కంప్లీట్ చేస్తే అంత మనకి ఎగ్జామ్లో మార్క్స్ సంపాదించవచ్చు. ఉన్న తక్కువ టైంలోన సిలబస్ని మీరు కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నించండి. సార్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది, నాతో మా ఇద్దరితో పాటు మా టెక్నికల్ టీంతో పాటు ఇతర ఫ్యాకల్టీ సపోర్ట్ అంతా ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ ముందుకు వచ్చి ఇలా వీడియోస్ చేసి మిమ్మల్ని అయితే మొదటగా ఫిలిమ్స్ నుంచి అదే ఇక్కడ నుంచి ఫిలిమ్స్ క్వాలిఫై చేసి తర్వాత మెయిన్స్ తీసుకొచ్చి మెయిన్స్ నుంచి ఉద్యోగం తెచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అయితే మేము ఎంత రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తామో అంతే రెస్పాన్సిబిలిటీగా మీరు చదవండి, చదివి మాతో కలిసి ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క ఈ జర్నీ ఈ ప్రయాణం అనేది మీరు ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాము. ఎండోమెంట్ ఆఫీస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా నా యొక్క మరి విన్నపం ఏంటంటే మీరు ఎంత చదివామన్నది కాదు, ఎంత ప్రాక్టీస్ చేసామన్నది ముఖ్యం. అంటే చదివింది మనకు ఎంత వరకు బోధపడింది అనేటువంటిది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఎక్సర్సైజ్ చేయాలి, వాటిపైన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి సార్ అయితే మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ మనము ఏ ఒక యాప్లో కూడాను అందుబాటులో లేనటువంటి బిట్లను కూడాను మనము రూపొందించి అలాగే దగ్గరుండి మరి మీకు బిట్లను తయారు చేయించేసి
అందించడం జరిగింది. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఎన్సీఆర్టీ నుంచి కానివ్వండి, లేదా స్టేట్కి సంబంధించిన వాటికి సంబంధించిన కానివ్వండి, కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ని కూడాను విడిచిపెట్టకుండా పిన్ టు పిన్ బిట్ని అయితే రూపొందించడం జరిగింది. వాటిని వినియోగించుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడాను ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి ఎండోమెంట్ మరియు గ్రూప్ 4 అభ్యర్థులందరూ కూడాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానమ్మా. రైట్. సో ఒక విషయం చెప్పాలి, నిజానికి ఏంటంటే రాధాకృష్ణ సారు తెలుగుకి చెప్తారు. తెలుగుతో పాటు ఈ రామాయణం, భాగవతం వీటి గురించి బాగా ఐడియా ఉంది, క్లాస్ చెప్తున్నారు. అయితే ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తుంది మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అనుగుణంగా సార్ మా స్టూడెంట్స్కి మీ సపోర్ట్ కావాలి, ప్రతిరోజు మీరు ఒక వీడియో రూపంలో మా స్టూడెంట్స్ కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన యాక్సెప్ట్ చేసి దాదాపు 1 month 2 months నుంచి మీ ముందుకు వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. దాదాపు నేను ఈ 1 monthలో మీకు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే పూర్తిగా సార్ చేతిలో పడడం జరిగింది. సో నేను ఉంటున్నాను, బట్ ఏంటంటే సార్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా మీకు అవసరం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో కానీ ఇక్కడ పేపర్ 2లోన తెలుగు కానీ సో వీటిలో మెజారిటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ దాదాపు 100 మార్కులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 25 మార్కులు అంటే 25 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ అనేది ఏది లేదు. సో ఈ రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ కూడా ఖచ్చితంగా మన స్టూడెంట్స్ కోసం ఉంటా అని చెప్పేసి ఉన్నారు. ఈరోజు ఎన్విరాన్మెంట్ పేపర్ తయారు చేస్తుంటే ప్రతి బిట్ కూడా సారు స్వయాన తన యొక్క స్వహస్తాలతో చేసిన బిట్ ఎక్సలెంట్ ఉంటాయి బిట్లు అండి. ప్రతి బిట్ చూడండి 4 ఆప్షన్ ఇచ్చి 4 ఆప్షన్ మళ్ళీ తిరిగి వస్తామన్నమాట. అంటే మీకు గమనిస్తే ఒక పేపర్ 100 బిట్లు పేపర్ తయారు చేయాలంటే 3 రోజులు టైం పడుతుంది. సో మీకేంటంటే దాదాపు ఇలాంటి బిట్లు అనేవి 10,000 బిట్ల వరకు మీకైతే మాకు ఎన్విరాన్మెంట్ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. కాబట్టి మీరు చూడండి, చూసి నచ్చితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం అనేది, సార్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 4లో కూడా అదే విధంగా మనం కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ తెలుగు విషయంలోనూ, ఇంగ్లీష్ విషయంలో ప్రశాంత్ సారు, తెలుగు విషయంలోనూ రాధాకృష్ణ గారు. ఇక్కడ గ్రూప్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే మొత్తం పేపర్ 2 మొత్తం సార్ యొక్క సొంతంగా చేసిన బిట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంచి బిట్స్ ఇచ్చారు. చెక్ చేయండి, చెక్ చేసి మీకు అర్థమవుతుంది, ఆ లెవెల్ అర్థమవుతుంది. మీరు స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్తో పోల్చుకున్నా సరే పర్లేదు, మా బిట్స్ బాగుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే మీ ఇష్టం. ఓకేనా? రైట్. సో అవకాశం ఉపయోగించుకోండి, టైం చాలా అవైలబుల్. సో టైంని అయితే వేస్ట్ చేయొద్దు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒకవేళ సార్ నాకు అన్ని సోర్స్ ఉన్నాయి, సిలబస్ కంప్లీట్ చేస్తాను, నా చేతిలో బుక్స్ ఉన్నాయి, టెస్ట్ పేపర్స్ ఉన్నాయి అంటే ఓన్గా చదువుకునే ఇబ్బంది లేదు. ఇక్కడ కోర్స్ జాయిన్ అని చెప్పి ప్రమోషన్ గురించి కాదమ్మా, అంటే ఇది ఒక అవకాశం ఉందని చెప్పడం తప్ప ప్రమోషన్ అయితే కాదు. మీకు ఎక్కడ మంచి సోర్స్ అక్కడ జాయిన్ అవ్వండి, కానీ టైం అయితే వేస్ట్ చేయొద్దు. జో స్టడీ క్లబ్ రెగ్యులర్ ఫాలో అవ్వండి. సో రాబోయే రోజు నుంచి సారు నేను కలిసి రెగ్యులర్గా సారు ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్లస్ నేను గ్రూప్ 4 సంబంధించి వీడియోస్ చేస్తుంటాం, టెస్ట్ పేపర్ చేస్తుంటాం. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.